యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుడు ఖచ్చితంగా ఏదైనా శోధన ఉన్నా మీరు బాగున్నట్టు ప్రభు చేస్తాడు. మీరు ఏమి కలవరపడకండి, దిగులు పడకండి, బాధపడకండి. మిమ్మల్ని ప్రేమించిన యేసు ఉన్నాడు. అందరి మిమ్మల్ని చేయబడిచిన యేసు చేయబడివని అంటున్నాడు. ఎవరైనా ఈ వాక్యం వింటున్న వారిలో ఈరోజు పడిపోయిన స్థితిలో ఉంటే మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడు లేవనెత్తపోతున్నాడు. ఆత్మీయం కానీ, భూ సంబంధంగా కానీ, పరసంబంధం కానీ నష్టపోయి ఉంటే నువ్వు నష్టపోయినవన్నీ దేవుడు మీకు తిరిగిస్తాడు. జస్ట్ దేవుని మీద మాత్రం నమ్మకం ఉంచండి. ప్రభు పాదాలు మాత్రం పట్టుకోండి. అది త్వరలో మీ సమస్యలన్నిటి నుండి గొప్ప విడుదల మీరు చూడబోతున్నారు. మిమ్మల్ని దేవుడు లేవనెత్తబోతున్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఆదికాండం మొదటి అధ్యాయాన్ని ధ్యానం చేయటానికి ప్రారంభించాం. ఆదికాండంలో బైబిల్లో రాయబడి ఉంది, దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను. ఇక్కడ దేవుడు అనే మాటకి ఎలోహిం అనే హెబ్రీ పేరు పెట్టబడింది. ఎలోహిం అనే మాట ఎప్పుడు వాడతామంటే రెండుకు పైగా ఉన్నప్పుడు ఎలోహిం అనే మాట వాడతాం. ఇంకా ఆదికాండంలో మనం చూస్తే మన పోలిక చొప్పున మన రూపం చొప్పున నరుని చేదము అని అనుకున్నారంట. ఆదికాండం 2:7 మనకు కనపడుతున్నాయి. మన పోలిక చొప్పున మన రూపం చొప్పున. కొంతమంది అంటున్నారు మన రూపం అంటే దేవుడు దేవతలు కలుపుకొని పలికాడు అంటున్నారు. నో నో నో, కరెక్ట్ కాదు. భూమి ఆకాశాలు దేవుడు సృష్టించాడు. ఆ ఆకాశంలో పరలోకం ఉంది, పరలోక వాసులు ఉన్నారు. ఎలాగ దేవుడు మరి సృష్టిని కలుపుకుంటాడు? అది కరెక్ట్ కాదు కదా. బైబిల్లో ఎద్దును గాడిదను కలిపి దున్నకూడదు అన్నప్పుడు దేవుడు అన్నవాడు సృష్టికర్త వేరు, సృష్టి వేరు. అయితే ఇక్కడ మనం అనే మాట దేని చూపిస్తుందంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను చూపిస్తున్నాయి. అయితే దేవుడు బిడ్డలారా, అక్కడ ఈ త్రియేకత్వాన్ని మనము చూడగలుగుతున్నాం. తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ కూడా కనపడుతున్నాడు. దేవుడు ఏమో తండ్రి అయిన దేవుడు ఎలోహిముగా సృష్టికర్తగా కనపడుతున్నాడు. యేసుక్రీస్తు వారు మాటగా కనపడుతున్నాడు. ఎందుకంటే మొదటి అధ్యాయం 4వ వచనం చదివితే వెలుగు కలిగిన కాక అన్నాడంట, వెలుగు కలిగిందంట. అంటే మరలా మనము కొత్త నిబంధనకి వస్తే ఆయన లేకుండా ఏది కలగలేదు, అన్నీ ఆయన కొరకే కలిగింది అనే మాట యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే 3వ వచనంలో ఆయన కొరకు సమస్తము దేవుడు, ఆయన లేకుండా ఏది పుట్టించలేదంట. యేసు లేకుండా ఏది పుట్టించలేదు. యేసు తన కొరకే సమస్తాన్ని పుట్టించాడు. సో ఆది సృష్టిలో దేవుడు ప్రత్యక్షమయ్యాడని అర్థమవుతుంది. అంటే యేసు తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు క్రియారూపంలో మనకు కనపడుతున్నాడు. అల్లాడుతుండేను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతుండేను అని రాయబడింది. క్రియారూపంలో కనపడుతున్నాడు. సో మీరు ఎప్పుడైతే ఈ త్రియేకత్వాన్ని నమ్ముతున్నారో, ఆ త్రియేకత్వం ఒక మహిమను ఎప్పుడైతే మీరు చూస్తారో, అప్పుడు మీ జీవితం చాలా ధన్యంగా మారిపోతాయి. ఎంత మనం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని మనము నమ్ముతామో అప్పుడు దేవుని యొక్క మహిమను చూడగలుగుతాం. యెహోవా సాక్షులు అనబడిన వారు త్రియేకత్వాన్ని నమ్మరు. ఇంకా కొంతమంది ఉన్నారు త్రియేకత్వాన్ని నమ్మని వాళ్ళు. మీరు నేను త్రియేకత్వాన్ని నమ్మాలి. దేవుడు ఒక్కడే, కానీ వ్యక్తిత్వాలు వేరువేరుగా కనపడుతున్నాయి. దేవుని బిడ్డలారా, ఆయన క్రియలు వేరువేరుగా కనపడుతున్నాయి. కాబట్టి మనం త్రియేకత్వాన్ని నమ్ముతాం. త్రియేకత్వం నుండి వచ్చే ఆశీర్వాదాలు మన జీవితాన్ని అలంకరించిన గాక. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క కృప, తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సవాసం మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, అయ్యా నువ్వు త్రియేక దేవుడై ఉన్నావు ప్రభా.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడి యొక్క మహిమ ఆది సృష్టిలోనే కనపడినట్టుగా ఈరోజు మాకు తెలియపరిచారు తండ్రి. యేసు నామములో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. పరలోక మహిమతో నింపండి, ప్రభు యొక్క ప్రసన్నముతో నింపండి. ప్రభా, దేవుని మహిమ ఇప్పుడే నింపునగాక, పరలోక వెలుగు యేసు నామములో నింపునగాక, సాతాను వాడి క్రియలని యేసు నామములో లయమైపోనుగాక. ఇప్పుడే తాక్కుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం యెషయా 35 అధ్యాయం 7వ వచనం. దేవుడి వాగ్దానం బట్టి మీ కుటుంబాన్ని దీవెనగాక, ఆమేన్.